బ్రదర్. సార్ అదేలేదు సార్, ఇప్పుడు దాంట్లో పోలీస్ ఆఫీసర్ అని సంతకం పెట్టాను సార్, దాని కింద డేట్ ఉండాలి కదా, నేను అడిగేది మా డేట్ కాదు. డేట్ పైన రాయిస్తాం బ్రదర్. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనం ఇస్తున్నామంటే నోటీస్ సర్వ్ సార్ చేస్తున్నామంటే నేను చెప్పేది మీ గురించి కదా సార్, సంతకం ఎవరైనా కానీలే సార్. ఆఫీసులో నాకు అవగాహన ఉంది సార్, నాకు లీగల్ గా ప్రతి ఒక్క సెక్షన్ నాకు అవగాహన ఉంది. ఇప్పుడు ఎస్ఐ అనే వ్యక్తి నేను కించపరుస్తున్నా, నీకు నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు, ఉన్నటువంటి రేజ్ అవుతున్నావు నాకు అర్థం. అదే రేజ్ అనే మీ మీద రేజ్ నేను అవ్వను సార్. మాట్లాడతావు రేజ్ అనే వ్యక్తి మీ మీద కానే కాదు, ఆ ఎస్ఐ అనే ఒక జోకరు, ఒక టీడీపీ వైసీపీ మనిషి డ్రెస్, ఆ పోలీస్ డ్రెస్ తీసేసి టీడీపీ వైసీపీ డ్రెస్ వేసుకోమన్నాడు సార్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు బ్రదర్. నువ్వు నా దగ్గర కొట్లాడకూడదు బ్రదర్, నాకు అవసరం లేదా కొట్లాడు. మేము ఆయనతో కొట్లాడతాం. మేము ఏం చెప్తున్నా అంటే, ఒక పోలీస్ అధికారి, ఒక ఎస్ఐ అధికారి బ్రదర్ డేట్ వేయరు. మీరు అదే లీగల్ గా మేము అదే కోర్టుకు ఫైల్ చేస్తాము. సంతకం పెట్టేటప్పుడు డేట్ వేయకన్నా ఏ ఆఫీసర్ అయినా పెడతాడేమో. మీరు ఇంటికాడికి ఎత్తుకొచ్చారు కదా, ఈ రోజు అనగా 1/05/2023 రోజున నువ్వు అన్నా కదా, నేను నీకు సంతోషంగా నీ సాటిస్ఫాక్షన్ కోసం పంపించిన, నువ్వు దాన్ని చూసి కోర్టుకు వేస్తా అంటావు కదా. నేనేదో నీ మనవోడు మన వ్యక్తి అని నీకు పంపించిన, నువ్వు దాని ప్రకారం కోర్టుకు పోతున్నావా? ఎవరు సార్ దాన్ని వేస్తున్నావు లీగల్? ఆల్రెడీ ఎస్పీకి డీజీపీకి నేను నీకు పంపించిన బ్రదర్, నువ్వు కోర్టుకు వేసుకోవాలి. నీకు పంపించింది అది ఒకటి సార్. నీ మీద అభిమానంతో మీ తమ్ముడు కొడుకు, మీ కొడుకు, మీ అన్న కూడా నాకు మంచి దోస్తు కాబట్టి అభిమానం నీకు పంపించాను. మిమ్మల్ని ఏమన్నాం? మిమ్మల్ని ఏమి వచ్చిందంటే ఎవరికి దెంగులు వచ్చేది? నాకే కదా సార్. ఎవరికి? ఎస్ఐను గుడ్డెలిపి రోడ్డు మీద నిలబెట్టాం సార్. ఏం తమాసా ప్రజల సొమ్ము తీసుకుంటే అవును సార్. ఇప్పుడు నీకు ఎట్టొచ్చింది అని కోర్టుకి వేస్తావు, ఎవరు పంపించింది నీకు అంటే? ఎవరు? నేనే కదా వాట్సాప్ పంపించింది. మీరే చెప్పినారు కదా సార్, మీ ఇంటి దగ్గరికి వచ్చాము, సంతకం పెట్టము, మీ డేట్ వేసేది పెట్టమని. నీకు నేను నోటీస్ సర్వ్ చేయాలంటావు కదా, నీకు నోటీస్ సర్వ్ నువ్వు ఎందుకు మీరు ఇచ్చినారు కదా, నోటీస్ పంపించినారు, దాని మీద డేట్ లేకుండా పాత్రలు పెట్టి మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క అధికారి సంతకం లేకుండా డేట్ లేకుండా సంతకం పెట్టే అధికారి ఈ ప్రపంచంలో ఎక్కడే లేడు, ఒక కమలా సీకి దీని ఎస్ఐ తప్ప. మంచిలే బ్రదర్. ఒకటి సార్, మేము ఒకటే చెప్తున్నాము, ప్రజలకు న్యాయం చేయకుండా డబ్బులు తిని పందికొక్కులాగా లంచాలు మేసి అతను ఎస్ఐ అనే వ్యక్తి ఒకటి సార్. మిమ్మల్ని గారు నేను చెప్పేది క్లియర్ గా సార్. నేనేదో అభిమానంతో నీకు వాట్సాప్ పెడితే నువ్వు దాని లీగల్ గా ప్రొసీడ్ సంతోషం, ఓకే. మేము లీగల్ గా ప్రొసీడ్. రేపు అడిగేది నన్ను అడుగుతారు కదా, నిన్న అడగరు. వాట్సాప్ పంపించింది నేను నీకు. సార్ మీరు అన్ని లాజికల్ గా మాట్లాడుతున్నారు సార్. మీరు మా బల్జోడి మా తెలివితే మాకే చూపించాను. నేను నీ అభిమానంతో పంపించాను, నువ్వు అట్టపోతావా? నువ్వు ఆ రూట్ లో పోయినావా? ఓకే సార్, నేను అభిమానంతో నీకు పంపించాను, నువ్వు అది తీసుకొని కోర్టుకు పోతా అన్నావా? కోర్టు చేసేసినాం, పోయేది సార్. ఓరని నాయన మీకు అర్థం కానట్టుంది ఆయన. కోర్టులు ఉంటాయి పోతాయి, పోలీసు వస్తాంటారు పోతాంటారు బ్రదర్. నువ్వు కొత్తగా ఉన్నట్టుంది నువ్వు. ఓకే సంతోషం లేదు బ్రదర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.